ఈ పబ్జి గేమ్ లో గొడవలు ఉంటే బాగుండేది. కొట్టు అన్నా. ఏంట్రా? బాబాయ్ చనిపోయాడు అన్నా. అక్కడ ప్రాణం పోయిందంటే ఇక్కడ పబ్జి ఆడుకుంటూ కూర్చున్నావు. పదానియా ఏంటి ఫీల్ అవ్వట్లేదేంటి? ప్లాన్ చేసింది నేనే అయితే మళ్ళీ ఫీల్ అవడం ఏంట్రా? సైలెంట్ కూడా ఏంటన్నా పదానా. 3 రోజుల నుంచి మోషన్స్ రా. ఎలా పోతా? నా వల్ల కాదు, నడుము లెప్పులు. అమ్మో. అయితే మోషన్ తగ్గినాక వెళ్తావన్నా బాబాయ్ దగ్గరికి. పదానా. కావాలంటే దండ పంపిస్తా, నువ్వు వేసిరా. నా వల్ల కాదు. డాడీ పోతేనే డాడీ దగ్గరకు పోవాలా, బోడి బాబాయ్ పోతే వాడి దగ్గరకు పోతానే ఏంది? వీడికి అర్థం కావట్లేదు మన గురించి. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎలక మీద కోట్లేసాం. ఈసారి మనం అధికారంలోకి వస్తే పిల్లి మీద కూడా వేస్తాం కోట్లు. అన్నా ఏమైందిరా? అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం జరిగి చాలా మంది చనిపోయారన్నయ్య. హలో, ఎక్కడన్నయ్య? వైజాగ్ నేను వెళ్తా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి. మీరందరూ కూడా అక్కడికే వచ్చేసేయండి. ఏమ్మా అన్నా, నువ్వు నా పేటీఎం కదా? అన్నా మన ఫ్యాన్ అన్నా, మన ఫ్యాన్ ఇక్కడ ఉందన్నా. నా గొడ్డలు ఎక్కడుందమ్మా? హిందీకే కదన్నా మనల్ని గొడ్డల పార్టీ అనేది. అమ్మా ఏంట్రా వైసీపీ వాళ్ళు ఓట్లు అడుక్కుంటున్నట్టు? ఆకలితో ఉన్నామని వాళ్ళకి అర్థం అవ్వాలరా. అడుక్కో. అమ్మా నేను అన్నం తినే 4 రోజులు అయిందమ్మా. 5 రోజులు అయిందమ్మా. కడుపు కాలిపోతుందమ్మా. ఫ్రీ ఆ జెండా చూడరా. వీళ్ళు ఎట్ట పిలుస్తారా? రాయితో పిలిస్తే వస్తారు వీళ్ళు. ఎవరు రాడు నా తల పగల కొట్టింది? ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళేనా? మేము అడుక్కునే వాళ్ళం, ఏమైనా ఉంటే ధర్మం చెయ్యమ్మా. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, అప్పుడు మన ప్రభుత్వం వస్తుంది. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, అప్పుడు మన ప్రభుత్వం వస్తుంది. గెలిచాక ఏదో ఒకటేస్తాం. ఏంటమ్మా మీరు వేసే ముష్టికి 3 సంవత్సరాలు ఆగల? ఏదో ఒకటి అయ్యమ్మా. సరే ఉండండి, వస్తాను. ఇదండి గొడ్డలు ఇక్కడ పెట్టారు. ఈ గొడ్డలు ఇక్కడ వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ కి ప్లాన్ వేస్తున్నారు. వెళ్ళిపోదాం. సెలక్షన్ లిస్ట్ వచ్చేటప్పటికి దానిలో మా పేరు లేదు. వెంటనే మా హస్బెండ్ తీసుకొని డిఓ ఆఫీస్ కి వెళ్ళాం. మేము ఎందుకు లేదు మా పేరు అని చెప్పానంటే, స్పోర్ట్స్ పర్సన్ రావడం వల్ల నీ పోస్ట్ పోయింది, వాళ్ళకి ఇచ్చేసామని చెప్పాను అన్నారన్నయ్య. అలా వెళ్తది. ఈ 3rd పర్సన్ నేనే, నాకు రాకుండా చేశారన్నయ్య. మా ఫ్యామిలీని కొన్ని సంవత్సరాలుగా దూరంగా ఉండి మేము చాలా ఇబ్బందులు పడ్డామన్నయ్య. మా తలరాత్రులు మారుతాయని మేము అనుకున్నామన్నయ్య, కానీ ఇలా రోడ్డును పడతామని మేము అస్సలు అనుకోలేదు. ఈవిడ ఇందిరా కుమారి గారు, ఈవిడికి 134 ర్యాంక్ వచ్చింది. ఆ స్పోర్ట్స్ కి ఎందుకు ఇస్తారని. ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 3లో ఎస్ఏ నాన్ లాంగ్వేజ్ సోషల్ స్టడీస్ లో 2 స్పోర్ట్స్ వాళ్ళు ఉండి అప్లై చేసుకున్నప్పుడు మరి ఎస్సీ గ్రూప్ 3లోనే కూర్చోబెట్టాలి కదా, కృష్ణా జిల్లాలోనే కూర్చోబెట్టాలి కదా. 5 సంవత్సరాలు అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వని మా అన్న దగ్గరికి వచ్చి నాకు అసలు డిఎస్సి ఉద్యోగం ఇవ్వలేదన్నా అన్నారు. చూడు ఏంటమ్మా ఇంత ఎండలో ఏం చేస్తున్నారు మీరు? ఆ జగన్ వస్తున్నాడంటే వచ్చాము. ఏంటి స్టీల్ ప్లాంట్ వల్ల మీరు? ఆహా కాదు. ఎంత ఇస్తా అన్నారు ఏంటి? 100 రూపాయలు. డబ్బులు ఇచ్చారమ్మా వచ్చినది. 100 రూపాయలా? 100 రూపాయల కోసం ఇంత ఎండలోనా? మరేం చేస్తాం, ఖాళీగా ఉన్నాం. 100 ఇచ్చి తీసుకొచ్చారు. ఏమా ఈ వీడియో ఏంటి? మేము 100 ఇచ్చి తీసుకెళ్ళని చెప్పాలి ఈ వీడియోలో. 100 ఇవ్వలేదు కదా మీరు? ఇవ్వకపోతే అలా చెప్పేస్తావా? చూడు వీడియో ఎలా వైరల్ అవుతుందో. ఈ గుంటగాడు నిన్న సంకలు ఫోన్ ఎట్టుకొని అటు ఇటు తిప్పినప్పుడే నాకు ఏదో డౌట్ వచ్చింది, ఈడేదో చేస్తున్నాడని. సరే నేను ఒక 500 ఇస్తా. ఏంటి మమ్మీ ఎవడు? వాడు నీకు 500 ఇచ్చి మీరు 100కే వచ్చారని వాడు చెప్పమన్నాడని నేను చెప్పానని ఆడసలు నిన్న 500 ఇవ్వలేగా? ఇప్పుడు నేను ఇస్తానమ్మా. ఈ 500 మరి? ఏం 500? ఇప్పుడు నువ్వు ఇస్తా అన్న 500. ఓ అలా వచ్చావా? సరే. మరి నిన్న ఆ 100?
ఇంకేముందా? నిన్న నువ్వు ఎగ్గొట్టిన 100. ఓ అదా, చిల్లర లేదు, వీడియో తీసేకిస్తాలే. రెడీ, చెప్పు. నిన్న అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ 500 ఇస్తాం, మేము 100కే వచ్చామని చెప్పమన్నాడండి. సరే అట్లాగనే చెప్పమండి, వాడు డబ్బులు ఇవ్వకుండా పారిపోయాడు. ఓకేనా? సూపర్. వంట ఏ నా 100. ఎలా వెన్నుపోటు పార్టీ? మీ వెన్నుపోటుకి 2 ఏళ్ళు. బర్రెని కడగడం కాదురా, రాష్ట్ర ప్రజలకు మీరు చేసిన అన్యాయాన్ని కడగండి రా. 2 సంవత్సరాలు రాష్ట్రానికి వెన్నుపోటు తప్ప మీరేం చేశారా? ఈ 2 సంవత్సరాల్లో 269 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. 2 సంవత్సరాలలో 5 లక్షల ఇళ్లను పంపిణీ చేశారు. ఈ 2 ఏళ్లలో మత్స్యకారులకు 250 కోట్లు విడుదల చేశారు. తల్లికి వందనం కింద 60 లక్షల విద్యార్థులకు 10,000 కోట్లు విడుదల చేశారు. ఉచిత బస్సు పెట్టి మహిళలకు 71 కోట్ల ఉచిత ప్రయాణాలు కల్పించారు. ఈ 2 సంవత్సరాలలో 4,26 లక్షల ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ ఇచ్చారు. 2 ఏళ్లలో రాష్ట్రానికి గూగుల్, విటల్ స్టీల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇలాంటి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. ఈ 2 సంవత్సరాలలో 46 లక్షల మంది రైతులకు 8,900 కోట్లు విడుదల ఈ చేశారు. 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 200 యూనిట్లు కరెంటు ఫ్రీగా ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలలో ఆటో డ్రైవర్లకు 436 కోట్లు విడుదల చేశారు. ఈ 2 ఏళ్లలో డిఎస్సి ద్వారా 15,900 టీచర్ పోస్టులు భర్తీ చేశారు. 5,700 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు. మా వెన్నుపోటు దినం తర్వాత చేద్దు గానీ ముందు నువ్వు వెళ్ళి నీ గొడ్డల పోటు దినం చేసుకో పో. ఇప్పుడు అదే వెళ్ళి చేసుకుంటాం. వెళ్ళొస్తా. పోరా నమస్తే. పేటీఎంగా. అరే పేటీఎం పాల్, నీతో అర్జెంట్ గా పనుంది, తర్వాత అమ్ముకుంది కానీ రారా. అరే పేటీఎం పెంటయ్యా, పెండైతే సాల్గా నీతో అర్జెంట్ గా పనుందా? ఏంటక్క ఇప్పుడే పితికిన పాలు? ఎన్ని లీటర్ కావాలి? పాలు కాదురా, పాలుగా. చెప్పేది విను. రేపు 3 డిఎస్సి అభ్యర్థులు అన్నను కలవడానికి వస్తున్నారు. వాళ్ళకి పాలు కావాలా? నువ్వు పని చెయ్యి, నీ పేరు వెంకటేశ్వరరావు, నువ్వు డిఎస్సికి సెలెక్ట్ అయ్యావు, కానీ నీకు జాబ్ ఇవ్వలేదు. కష్టపడి చదువుకొని రాస్తే ఉద్యోగం లేదక్క నాకు. నేను టీచర్ అవ్వాల్సిన నేను. ఇదే సీఎం ఇలాగే రేపు పర్ఫార్మెన్స్ చేసే. రే, నీ పేరు నాగేశ్వరరావు, నీకు ఇదే లాస్ట్ అటెంప్ట్. నిన్ను వెరిఫికేషన్ కి పిలిచారు గానీ జాబ్ ఇవ్వలేదు. నేను అభ్యర్థిని ఏంటక్క? నా ఏజ్ ఏంటి, నా బట్ట ఏంటి? బట్ట విగ్గెట్టుకోరా. చూసావా, విగ్గెట్టుకున్నాక అచ్చం డిఎస్సి అభ్యర్థి. నాగేశ్వరరావు, నీకు కూడా జాబ్ రాలేదా? అయ్యో, నా జాబ్ పోయిందక్క. వెరిఫికేషన్ పిలిచారు కానీ జాబ్ ఇవ్వలేదక్క. అయ్యో. రేపు ఇదే పర్ఫార్మెన్స్ చేయి, మంచి పేటీఎం వేస్తాను నీకు. డిఎస్సి అభ్యర్థులుగా మన పేటీఎంస్ వెళ్తే గుర్తుపట్టేస్తారేమో. గతంలో మనకి కంపెనీలు అవసరమైనప్పుడు ఆ కంపెనీలలో సీఈఓలు మన పేటీఎం గాలే. రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ రైతులుగా కూడా మన పేటీఎం గాలే. వరద బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వరద బాధితులు కూడా మన పేటీఎం గాలే. రే, మనకు కార్యకర్తలు లేని ఊరుందేమో కానీ పేటీఎం గాలు లేని ఊరు లేదురా. రే, మా నాన్న మన గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. మన గురించి చెప్పడానికా? ఏం మాట్లాడుతున్నాడు? కాక్రోచెస్ లేస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. మండుతున్నట్టుంది. మొన్నటి దాకా ఏవో గొడ్డలు గాళ్ళు అన్నారు. ఎన్నటి దాకా పేటిఎంస్ అన్నాడు. ఇవాళేమో కాక్రోచెస్ బొద్దింకలు గాళ్ళు అంటున్నాడు రా మా నాన్న. ఇంకా ఈ పార్టీలో ఉంటూ ఎన్ని మాటలు పడాలో.